In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం మొదలవడంతో వైరల్ ఫీవర్స్ ప్రబలుతున్నాయి. నగరం పల్లెలు అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఒక్కో ఇంట్లో 2-3 చొప్పున జ్వరాలతో మంచం పడుతున్నారు. ఒకవైపు డెంగ్యూ, మరోవైపు మలేరియా రాష్ట్రాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నెల 22 వరకు తెలంగాణలో 5246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2148 కేసులు అంటే 40% కేసులు ఒక్క హైదరాబాద్ లోనే వెలుగు చూశాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ఇక అనధికారికంగా నమోదయ్యే కేసులు ఇందుకు రెట్టింపే ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రతి 100 మంది పేషెంట్లలో 7 నుంచి 8 మంది డెంగ్యూ పాజిటివ్ గా తేలుతోంది. ఇక ఇప్పటి వరకు 8 మంది డెంగ్యూతో చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా ఈ మరణాలు 10ల సంఖ్యలో ఉంటాయని సమాచారం. డెంగ్యూతో పాటు రాష్ట్రంలో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో 2.5 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య 2 రెట్లు పెరిగింది. అయితే పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్న నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. వర్సెస్ వైర విహారం చేస్తున్నాయి. హైదరాబాద్లోని అన్ని హాస్పిటల్స్ కూడా కిటకిల్లాడుతున్నాయి. అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఓపీ 100ల కొద్ది ఓపీ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం నీలోఫర్ హాస్పిటల్లో ఉన్న మనతో పాటు నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఓపీ పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎంత ఉంది రెగ్యులర్ డేస్ కంటే ఓపీ ఎంత? ఈ సీజన్లో మొన్నటి నుంచి నడుస్తున్నది ఏంటంటే 2000 సుమారుగా అవుట్ పేషెంట్లు మనం చూస్తున్నాం. అంటే ఇది ఇంక్లూడింగ్ న్యూబార్న్ బేబీస్, చిల్డ్రన్, గర్భిణీ స్త్రీలు, వీళ్ళందరినీ కలిపి సుమారుగా 2000 మంది మనం అవుట్ పేషెంట్ చూస్తున్నాం. సో ఇందులో సుమారుగా 10% అంటే 200 కేసెస్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది. 200 పేషెంట్. సో యూజువల్లీ 150 కేసెస్ అట్లా అడ్మిట్ చేస్తుండేవాళ్ళం. 160 కేసెస్, ఒక 30-40 కేసెస్ ఎక్స్ట్రా అడ్మిట్ చేయవలసి వస్తుంది. సో బెడ్స్కి నో ప్రాబ్లం, ట్రీట్మెంట్కి నో ప్రాబ్లం. అవర్ హాస్పిటల్ కెన్ హ్యాండిల్ ఇంతకంటే ఒక 100 పేషెంట్లు ఎక్కువ మంది వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఈ హాస్పిటల్కి ఉంది. డాక్టర్లకి, నర్సెస్కి అన్ని విధాల. సో పేషెంట్స్ ఆర్ గెటింగ్ క్యూర్డ్. ఒకటేమో డెంగ్యూ కేసెస్ వస్తున్నాయి. ఇవి ప్రివెంటబుల్. కొంచెం తల్లిదండ్రులు ఆ జాగ్రత్తలు తీసుకుని మస్కిటో కుట్టకుండా చూసుకుంటే, మస్కిటో పెరగకుండా చూసుకుంటే వాళ్ళ పిల్లలు సేఫ్ ఉంటారు. సో ఇది చాలా ఈజీ పని. సెకండ్ పని ఏంటంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో వీలైనంత వరకు ఒక మంచి డ్రింకింగ్ వాటర్ తాగితే ఈ లూజ్ మోషన్స్, అతిసార వ్యాధి రాకుండా ఉంటుంది. సార్ డాక్టర్స్ని కూడా ఎక్కువ షిఫ్ట్లలో మీరు అన్ని షిఫ్ట్లలో కనిపిస్తున్నారు. ఎక్కడ చూసిన డాక్టర్స్ పేషెంట్తో హాస్పిటల్ కిటకిటలాడిపోతూ ఉంది. చూడు, పేషెంట్లు ఉన్నప్పుడు డాక్టర్లు ఉంటారు. ఈ ఇండియా మొత్తంలోనే క్వాలిఫైడ్ 40 మంది డాక్టర్లు రౌండ్ ద క్లాక్, మిడ్ నైట్ అవని, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవని, ఎప్పుడైనా కానీ 40 మంది డాక్టర్లు అట్లా పనిచేస్తుంటారు. పేషెంట్ క్యూర్ అయ్యే వరకు కూడా మేము వాళ్ళని టేక్ కేర్గా చేస్తున్నాము. అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అప్పుడే వైరల్ ఫీవర్స్ బారిన పడకుండా ఉంటారని కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఫిరాజీలతో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని జిల్లాలను కూడా జ్వరాలు వణికిస్తున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 10 రోజుల్లోనే 5గురు విష జ్వరాలతో ప్రాణాలు విడిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
నల్గొండ, సూర్యాపేట, భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. గత 2-3 రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఈ కేసులు భారీగా పెరిగినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత 3-4 రోజుల నుంచి సగటున 900 మంది వరకు ఓపీకి వస్తున్నారు. అందులో 90% వరకు విష జ్వరాలు, డెంగీ సంబంధిత కేసులతో ఉన్నట్టుగా తెలుస్తోంది.